So, good morning to all. Okay. So today we are going to discuss about how to configure GitHub to a Linux server. సో ఈ క్లాసులో మనం GitHub అకౌంట్ని లైనక్స్ సర్వర్కి ఎలా కాన్ఫిగర్ చేయాలి అనేది ఈ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఓకే. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక లైనక్స్ సర్వర్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే. సో నేను AWS అకౌంట్ ఆల్రెడీ లాగిన్ అయ్యాను. సో AWS అకౌంట్లో EC2 డాష్బోర్డ్కి రండి. EC2 డాష్బోర్డ్లో మీరు ఒక ఇన్స్టెన్స్ని లాంచ్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ నేమ్ అండ్ ట్యాగ్స్కి నేను ఏమేమి పెడుతున్నానంటే గిట్ సర్వర్ అని నేమ్ ఇండికేట్ చేస్తున్నాను. ఓఎస్ వచ్చేసి ఇబుంటూ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇన్స్టెన్స్ టైప్ వచ్చేసి t3.micro సరిపోతుంది. కీ పేర్ వచ్చేసి ఐఎమ్ సెలెక్టింగ్ ఎగ్జిస్టింగ్ కీ పేర్. నెట్వర్క్ సెట్టింగ్ కూడా నేను సెక్యూరిటీ గ్రూపే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే న్యూ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసుకోండి. ఓకేనా. తర్వాత ఇన్స్టెన్స్ లాంచ్ చేయండి. ఓకే. సక్సెస్ఫుల్లీ ఇనిషియేటెడ్ లాంచ్ ఆఫ్ ఇన్స్టెన్స్. సో గిట్ సర్వర్ అనే ఇన్స్టెన్స్ లైనక్స్ సర్వర్ ఇన్స్టెన్స్ లాంచ్ అయింది. సో ఇప్పుడు దీన్ని కనెక్ట్ అవుతున్నాను ఈ సర్వర్ని. కనెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి సర్వర్ కనెక్ట్ అయింది. తర్వాత రూట్ యూజర్కి చేంజ్ అవ్వండి. ఓకే. sudo -i కమాండ్ యూజ్ చేశాను, రూట్ యూజర్ చేంజ్ అయ్యాను. ఇప్పుడు దీన్ని నేను అప్డేట్ చేస్తున్నాను. సో అప్డేట్ చేసి నేను గిట్ అనే దాన్ని ఇన్స్టాల్ చేయాలంటే sudo apt అప్డేట్ అండ్ sudo apt ఇన్స్టాల్ గిట్ -y అనే కమాండ్ మీరు ఎగ్జిక్యూట్ చేస్తే ఒకేసారి మీకు ఏం జరుగుతుంది, సర్వర్ అనేది అప్డేట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ గిట్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఓకే. సో వన్స్ గిట్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత స్టెప్ 2లో ఏం చేయాలంటే మీరు ఓకే గిట్ వర్షన్ అనేది చెక్ చేయండి. ఓకే. గిట్ వర్షన్ చెక్ చేయండి. సో గిట్ వర్షన్ చెక్ చేయాలంటే కమాండ్ ఏంటి, గిట్ స్పేస్ -వర్షన్. సో గిట్ వర్షన్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే సెకండ్ స్టెప్. ఓకే. సెకండ్ స్టెప్ లో కాన్ఫిగర్ గిట్ యూజర్ డీటెయిల్స్. ఓకే. సో గిట్హబ్ అకౌంట్ యొక్క యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడిని మనం కాన్ఫిగర్ చేయాలి. ఓకే. సో కాన్ఫిగర్ చేయాలంటే కమాండ్ ఏంటి, గిట్ కాన్ఫిగ్. ఓకే. గిట్ కాన్ఫిగ్ అంటే గిట్ సెట్టింగ్లను సెట్ చేయడానికి గిట్ కాన్ఫిగ్ యూజ్ చేస్తాము. -గ్లోబల్ మీన్స్ ఈ సెట్టింగ్స్ అంటే మీరు ఏదైతే ఇప్పుడు సెట్టింగ్స్ చేస్తున్నారో ఆ సెట్టింగ్లు మీ సిస్టంలోని అన్ని ప్రాజెక్టులకి వర్క్ అయ్యేటట్టు. అంటే మీరు ఎన్ని రిపాజిటరీస్ అయితే యూజ్ చేస్తారో అన్ని రిపాజిటరీస్ కి యూజ్ అవ్వాలి అంటే కనుక -గ్లోబల్ అని ఇవ్వాలి. ఓకే. తర్వాత యూజర్ నేము, ఈమెయిల్ ఐడి. ఓకే. మీ గిట్ కమిట్స్ పై కనిపించే పేరు మళ్ళీ ఈమెయిల్. ఓకే. సో ఇవన్నీ మీకు కనిపించాలంటే అంటే గిట్ సెట్టింగ్స్ ని లైనక్స్ సర్వర్ లో చేయాలంటే మీరు కాన్ఫిగ్ చేయాలన్నమాట. ఒకసారి కాన్ఫిగ్ చేస్తే చాలు అన్ని ప్రాజెక్ట్స్ కి ఇది మీకు హెల్ప్ అవుతుంది. ఓకే. సో గిట్ కాన్ఫిగ్ -గ్లోబల్ గిట్ కాన్ఫిగ్ స్పేస్ -గ్లోబల్ స్పేస్ డబుల్ కోట్స్ ఓపెన్ చేయండి, యూజర్ డాట్ నేమ్ యూజర్ డాట్ నేమ్ స్పేస్ ఇచ్చి డబుల్ కోట్స్ ఓపెన్ చేసి యూజర్ నేమ్ వచ్చేసి బాబు 0705 ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ మెయిల్ ఐడి కాన్ఫిగ్ చేయాలి కదా. సో మెయిల్ ఐడి కాన్ఫిగ్ చేయాలంటే ఇక్కడ యూజర్ డాట్ నేమ్ బదులు యూజర్ డాట్ ఈమెయిల్ పెట్టండి. ఇక్కడ మెయిల్ ఐడి వచ్చేసి బాబు 0705 అంటే నా గిట్హబ్ అకౌంట్ యొక్క యూజర్ నేమ్ అండ్ జీమెయిల్ ఐడి అనేది నేను ఇక్కడ కాన్ఫిగర్ చేస్తున్నాను. కాన్ఫిగ్ చేశాను. సో కాన్ఫిగర్ చేసిన తర్వాత ఒకసారి ఈ సెట్టింగ్స్ అనేవి కరెక్ట్గా ఉండేది వెరిఫై చేసుకోండి. గిట్ కాన్ఫిగ్ స్పేస్ లిస్ట్. ఓకే. సో యూజర్ డాట్ నేమ్ అండ్ యూజర్ డాట్ ఈమెయిల్. సో సెట్టింగ్స్ అనేవి సెట్ అయ్యా లేదో
ఇక్కడ లిస్ట్ అనేది చూపిస్తుంది. సో ఆల్రెడీ సెట్ అయినాయి. ఓకే, సో నెక్స్ట్ స్టెప్. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టెప్. సో జనరేట్ ఎస్ఎస్హెచ్ కీ. ఓకేనా, అంటే గిట్ హబ్ కోసం. ఓకే, గిట్ హబ్ ని మన లైనక్స్ సర్వర్ కి కాన్ఫిగర్ చేయాలంటే ఇక్కడ ఎస్ఎస్హెచ్ కీస్ ని జనరేట్ చేయాలి. ఓకే, సో ఎస్ఎస్హెచ్ కీస్ జనరేట్ చేయాలంటే కమాండ్ ఏంటి? ఎస్ఎస్హెచ్ మైనస్ కీజెన్ మైనస్ టి ED25519 మైనస్ సి యువర్ మెయిల్ ఐడి. ఓకే, సో ఎస్ఎస్హెచ్ కీజెన్ అనేది ఎస్ఎస్హెచ్ కీస్ ని సృష్టించడానికి లేదా క్రియేట్ చేయడానికి యూజ్ చేసే టూల్ అన్నమాట. ఏది? ఎస్ఎస్హెచ్ మైనస్ కీజెన్. ఇక్కడ మైనస్ టి. ఓకే, ED255 అనేది జనరల్ గా మీకు ఇది సెక్యూర్ టైప్, మోడర్న్ సెక్యూర్ టైప్ అన్నమాట. ఓకే, ED255 అనేది ఏమో అల్గారిథం అన్నమాట. ఓకే, ఇక్కడ ఇది అల్గారిథం. ED255 అనేది అల్గారిథం అండి. అంటే ఓకే, సెలెక్ట్స్ ED25519 అల్గారిథం. సో ED255 అల్గారిథం అనేది మోడర్న్ షార్ట్ కీస్ ఫాస్టర్ అండ్ రికమెండెడ్ ఓవర్ RSA. మనకి కీ పేర్స్ అనేవి ED25519 అల్గారిథం లో కానీ లేదంటే RSA అల్గారిథం లో కానీ ఉంటాయి అనమాట. సో మనం ఇక్కడ ED25519 అల్గారిథం తీసుకుంటున్నామంటే మనం క్రియేట్ చేసే కీస్ అనేవి సెక్యూర్ గా ఉంటాయి అనమాట. ఓకే, ఫాస్టర్ గా ఉంటాయి. అండ్ -C కమెంట్ అనేది ఇన్సైడ్ ది పబ్లిక్ కీ ఫైల్ టు హెల్ప్ యువర్ ఐడెంటిఫై లాటర్. ఓకే, అంటే ఇక్కడ మనం ఏదైతే మెయిల్ ఐడి ఇస్తామో, ఓకే, ఇక్కడ ఏదైతే మనం మెయిల్ ఐడి ఇస్తామో ఆ మెయిల్ ఐడి అటాక్ అంటే కీని గుర్తించడానికి. ఓకేనా, మనం క్రియేట్ చేసే కీని గుర్తించడానికి ఇక్కడ మెయిల్ ఐడి అనేది మెన్షన్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఈ కమాండ్ మీరు ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, ఇక్కడ ఈమెయిల్ వచ్చేసి మీ ఈమెయిల్ ఇవ్వండి. మీరు ఏదైతే ఈమెయిల్ అనేది యూజ్ చేస్తున్నారో, నేను అయితే గిట్ హబ్ అకౌంట్ ఈమెయిల్ ఐడి యూజ్ చేస్తున్నాను. సో నా ఈమెయిల్ ఐడి వచ్చేసి mmbabu0705@gmail.com. సో కీస్ అనేది జనరేట్ చేస్తున్నాను. సో జనరేట్ చేసినప్పుడు ఇక్కడ ఫైల్ ఇన్ విచ్ సేవ్ ది కీ, అంటే మీ కీ అనేది ఎక్కడ ఏ లొకేషన్ లో సేవ్ చేయాలి. ఇక్కడ మీరు లొకేషన్ కనుక డిఫాల్ట్ లొకేషన్ లో సేవ్ అవుతుంది. ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ పాస్ ఫ్రేస్, ఏదైనా పాస్ ఫ్రేస్ ఇవ్వాలా? అవసరం లేదు. ఓకే, ఎంటర్ ది సేమ్ పాస్ డిఫాల్ట్ ఇచ్చేస్తే లొకేషన్స్ లో సేవ్ అయిపోతుందండి. ఓకే, సో క్రియేట్ అయిపోయిందండి. ఓకే, క్రియేట్ అయిపోయింది. సో ఇవన్నీ కూడా ఎక్కడ సేవ్ అయ్యిందంటే, ఓకే, ఎక్కడ సేవ్ అని డాట్, ఓకే, అంటే సిడి స్పేస్ క్లైడ్ /.ssh లో సేవ్ అయినాయండి. ఇక్కడికి వస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది ID_ED255 అనేదేమో ప్రైవేట్ కీ పేరు, ID_2ED255 అనేదేమో పబ్లిక్ కీ పేరు అనమాట. ఈ లొకేషన్ లో సేవ్ అయినాయి అనమాట. ఈ లొకేషన్ లో సేవ్ అయినాయి. సో నెక్స్ట్ ఏం చేయాలి? వన్స్ మనం కీస్ జనరేట్ చేసాము, పబ్లిక్ కీ పేరు, ప్రైవేట్ కీ పేరు జనరేట్ చేసాము. నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఓకే, స్టార్ట్ SSH ఏజెంట్ అండ్ యాడ్ కి. స్టార్ట్ SSH ఏజెంట్ అండ్ యాడ్ కి. సో దీనికోసం మనం ఇవాల్ అనే కమాండ్ ని యూజ్ చేసుకుంటాం. ఓకేనా, సో SSH ఏజెంట్. ఓకే, సో SSH ఏజెంట్ అంటే ప్రైవేట్ కీస్ ని మెమరీలో, ఓకే, మెమరీలో సేవ్ చేస్తుంది. ప్రైవేట్ కీ పేరుని మెమరీలో సేవ్ చేస్తుంది. ఎందుకంటే ప్రతిసారి పాస్వర్డ్ అనేది అడగకుండా, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇవాల్ $SSH ఏజెంట్ -S, అంటే SSH ఏజెంట్ ని స్టార్ట్ చేయడానికి. ఓకే, SSH ఏజెంట్ ని స్టార్ట్ చేస్తుంది అనమాట. SSH యాడ్, ఓకే, SSH యాడ్ అంటే మన ప్రైవేట్ కీ పేరుని, మన ప్రైవేట్ కీ ఫైల్ ని ఏజెంట్ లో లోడ్ చేస్తుంది. ఓకే, మన ప్రైవేట్ కీ పేరుని ఏజెంట్ లో లోడ్ చేస్తున్నాం. SSH యాడ్ అనమాట. ఓకే, సో అంటే SSH ఏజెంట్ ని స్టార్ట్ చేసి, ఓకే, SSH ఏజెంట్ ని స్టార్ట్ చేసి ఆ SSH ఏజెంట్ లో, ఓకేనా, SSH ఏజెంట్ లో ఉన్న ప్రైవేట్ కీని, ఓకేనా, లోడ్ చేస్తుంది అనమాట. SSH ఏజెంట్ లో ప్రైవేట్ కీని లోడ్ చేస్తుంది ఈ కమాండ్ అనమాట. ఓకే, సో ఈ కమాండ్ నేను రన్ చేస్తున్నాను.
కాపీ చేసుకోండి, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, సో రన్ చేస్తాను. సో రన్ చేసిన తర్వాత ఏం చేయాలి, మన దగ్గర ఉన్న పబ్లిక్ కీని గిట్ హబ్ లో యాడ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్, యాడ్ SSH పబ్లిక్ కీ టు ది గిట్ హబ్. ఓకే, ఆ కీ అనేది ఎక్కడ ఉంటుంది మనకి, SSH ఫోల్డర్ లో ID_ED 25519. సో ఫస్ట్ ఆ కీని డిస్ప్లే చేస్తున్నాను. సో డిస్ప్లే చేయడానికి క్యాట్ కమాండ్ యూజ్ చేస్తున్నాను. సో క్యాట్ కమాండ్ యూజ్ చేస్తే ఇక్కడ నాకు కీ వచ్చింది. ఈ కీని కాపీ చేసుకోండి. ఓకే, ఈ కీని మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీరు గిట్ హబ్ అకౌంట్కి వచ్చేసేయండి. ఓకే, గిట్ హబ్ అకౌంట్ లో ఇక్కడ రైట్ సైడ్ టాప్ లో ఒక సింబల్ కనిపిస్తుంది కదా, ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ సెట్టింగ్స్ లో మీద క్లిక్ చేస్తే మీకు లెఫ్ట్ సైడ్ లో SSH అండ్ GPG కీస్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేసి, ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ ఏదైనా కీ ఉంటే దీన్ని డిలీట్ చేసేయండి. ఓకే, డిలీట్ చేసి న్యూ SSH కీని క్రియేట్ చేయండి. ఇక్కడ టైటిల్ వచ్చేసి మీరు ఏదైనా పెట్టొచ్చండి. నేనైతే గిట్ హబ్ కీ అనే టైటిల్ ఇస్తున్నాను. కీ టైప్ వచ్చేసి అథెంటికేషన్ టైపు. ఇక్కడ మీరు పబ్లిక్ కీని సేవ్ చేయండి. పబ్లిక్ కీని సేవ్ చేసి యాడ్ SSH మీద క్లిక్ చేయండి. ఇక్కడ కన్ఫర్మేషన్ కోసం పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేస్తే సక్సెస్ఫుల్ గా లైనక్స్ సర్వర్ ఉన్న పబ్లిక్ కీని గిట్ హబ్ అకౌంట్ లో యాడ్ చేశాను. ఓకేనా, నెక్స్ట్ వన్స్ ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయాక స్టెప్ 6 ఏం చేయాలి, కాన్ఫిగర్ గిట్ రిమోట్ టు యూజ్ SSH. ఓకేనా, అంటే గిట్ రిమోట్ URL ని HTTPS నుంచి SSH కి చేంజ్ చేయాలి. ఓకేనా, ఓకేనా, గిట్ రిమోట్ URL ని ఓకేనా HTTPS నుంచి SSH కి చేంజ్ చేయాలన్నమాట. సో చేంజ్ చేయడానికి మనం ఈ ఆప్షన్స్ అనేవి మనం యూజ్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ దానికోసం ఏం చేయాలంటే నా దగ్గర ఉన్న ఓకే నా దగ్గర ఏదైతే ఉందో ఓకేనా, నా దగ్గర ఏదైతే గిట్ హబ్ ఉందో, సో ఏదైతే రిపాజిటరీ ఉందో ఆ రిపాజిటరీ ఓపెన్ చేసి ఫస్ట్ ఆ రిపాజిటరీ క్లోన్ చేసుకోండి లైనక్స్ సర్వర్ లో. దీన్ని సెలెక్ట్ చేసుకోండి, లైనక్స్ సర్వర్ కి రండి. సో లైనక్స్ సర్వర్ లో గిట్ క్లోన్ అని ఇచ్చి ఓకే పేస్ట్ చేయండి, రిమోట్ URL ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే ఇది సక్సెస్ఫుల్ గా ఈ సర్వర్ లో క్లోన్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు CD మావెన్ వెబ్ యాప్, CD మావెన్ వెబ్ యాప్ లోకి వెళ్తే ఇక్కడ మీకు ఫోల్డర్స్ కనిపిస్తాయి. ఓకే, ఇక్కడ ఏం చేయాలి మనం, ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్ లోకి ఆల్రెడీ వెళ్ళాను. ఓకేనా, CD మావెన్ వెబ్ యాప్ అనే ప్రాజెక్ట్ ఫోల్డర్ లోకి చేంజ్ అయ్యాను. ఇప్పుడు ఏం చేయాలి, గిట్ రిమోట్ సెట్ URL. ఓకే, నెక్స్ట్ కమాండ్ ఏంటి, గిట్ రిమోట్ సెట్ URL. ఓకే, గిట్ రిమోట్ సెట్ URL ఆర్జిన్ git@github.com mmbabu0705 mavenwebapp.git. ఓకే, ఈ రిమోట్ URL సెట్ చేయాలి. అంటే ఇప్పుడు దేనికి ఈ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే గిట్ రిమోట్ సెట్ URL. ఓకే, అంటే గిట్ హబ్ URL ని SSH ఫార్మాట్ లోకి చేంజ్ చేయాలి. ఓకే, సో దిస్ కమాండ్ విల్ బి యూజ్డ్ టు చేంజ్ ది గిట్ హబ్ URL ఇంటూ SSH ఫార్మాట్. ఓకే, సో ఇలా మనం SSH ఫార్మాట్ లోకి చేంజ్ చేయడం వల్ల మనకి పాస్వర్డ్ కానీ టోకెన్ కానీ అవసరం లేదండి. ఓకేనా, సో SSH కీతోనే మనకి డైరెక్ట్ గా అథెంటికేషన్ అనేది జరుగుతుంది అనమాట. అథెంటికేషన్ జరుగుతుంది అంటే మనం ఏదైనా కోడ్ ని మనం లైనక్స్ సర్వర్ నుంచి గిట్ హబ్ లోకి పుష్ చేయాలన్నా, లేదా గిట్ హబ్ నుంచి లైనక్స్ సర్వర్ లోకి మనం పుష్ చేయాలన్నా సరే మనకి అథెంటికేషన్ అనేది అడుగుతుంది కదా, అథెంటికేషన్ తో మనకి పని లేదు, డైరెక్ట్ గా SSH కీతోనే అథెంటికేషన్ జరుగుతుంది. జనరల్ గా యూజర్ నేమ్ పాస్వర్డ్ తో చేయాలి, అలా చేయాల్సిన అవసరం లేకుండానే డైరెక్ట్ గా అథెంటికేషన్ తో చేసుకునేటట్టు మనం ఇక్కడ సెటప్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఈ కమాండ్ మీరు ఎగ్జిక్యూట్ చేస్తే ఓకే, ఈ కమాండ్ మీరు ఎగ్జిక్యూట్ చేయండి. సో ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఏమవుతుంది, SSH గిట్ హబ్ URL SSH ఫార్మాట్ లోకి చేంజ్ అవుద్ది. తర్వాత మనం ఏదైనా గిట్ పుష్ కానీ లేదా గిట్ పుల్ కానీ చేసినప్పుడు మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడగకుండానే SSH కీతో అథెంటికేషన్ అనేది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. తర్వాత మనం ఈ రిమోట్ URL సెట్ చేసాం కదా, సెట్ చేసినప్పుడు ఆ రిమోట్ URL వెరిఫై చేసుకోవాలి రిమోట్స్ ని. సో రిమోట్స్ వెరిఫై చేసుకోవాలంటే కమాండ్ ఏంటి, గిట్ రిమోట్ స్పేస్ -v ఇస్తే ఇదిగోండి ఆర్జిన్ github.com ఫెచ్ పుష్. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది.
అంటే సరిగ్గా సెటప్ అయ్యావా లేదా అనేది ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తుంది. సో సక్సెస్ఫుల్ గా నేను సెటప్ చేశాను. ఓకేనా? సక్సెస్ఫుల్ గా సెటప్ చేశాను. సో ఇప్పుడు మీరు ఇక్కడ కోడ్ ని మీరు ఓకేనా, ఇక్కడ కోడ్ ని మీరు సెటప్ చేసుకోవచ్చు. ఇక మీరు చేంజెస్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, ఈ సర్వర్ లో ఆల్రెడీ రిపాజిటరీలో కోడ్ ఉంది. ఎక్కడ ఉంది కోడ్? ఎస్ఆర్సి ఫోల్డర్ లో ఉంది. సో ఎస్ఆర్సి ఫోల్డర్ చేంజ్ అవ్వాలంటే సిడి స్పేస్ ఎస్ఆర్సి ఎల్ఎస్, ఇక్కడ మెయిన్ ఉంది, మెయిన్ ఫోల్డర్ ఉంది, మెయిన్ లోకి వెళ్ళాను, ఇక్కడ వెబ్ యాప్ ఉంది, సిడి వెబ్ యాప్ ఎల్ఎస్. ఓకే, ఇందులో మీకు ఇండెక్స్ డాట్ జేఎస్పి అనే దానిలో మీకు కోడ్ ఉంటుంది. చూసారా? ఇదే కోడ్ అండి. వెల్కమ్ టు ఆర్ఆర్ టెక్నోసాఫ్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఓకే, సో https://www.rrtechnosoft.in, క్లిక్ హియర్ టు సీ ది కోర్సెస్. ఓకేనా? ఇక్కడ కాలర్స్ గ్రీన్ అని ఉంది కదా, అంటే ఇదంతా కూడా మీకు గ్రీన్ లో కనిపిస్తుంది. సో నేను అది గ్రీన్ కాకుండా రెడ్ కలర్ లోకి చేంజ్ చేయడానికి పెట్టుకుంటాను. ఓకే, రెడ్ కలర్, రెడ్. ఇప్పుడు రెడ్ లోకి వస్తుంది. ఓకే, రెడ్ లోకి వస్తుంది. ఓకే, ఇచ్చాక దీన్ని సేవ్ చేసేయండి. ఎస్కేప్ షిఫ్ట్ కాలన్ డబ్ల్యూక్యూ. ఓకే, చేంజెస్ చేసిన తర్వాత మీరేం చేయాలి? ఈ చేంజెస్ ని మీరు గిట్ హబ్ అకౌంట్ లోకి పుష్ చేయాలి. ఓకే, గిట్ హబ్ అకౌంట్ లోకి పుష్ చేయాలి. సో పుష్ చేయాలంటే ఈ కోడ్ అంతా కూడా ఎక్కడ సేవ్ అయింది? మాస్టర్ లో సేవ్ అయింది. ఓకేనా? ఇక్కడ మీకు మాస్టర్ అనే బ్రాంచ్ ఉంటుందండి. ఓకే, మాస్టర్ లో ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ మాస్టర్ బ్రాంచ్ లోకి పుష్ చేస్తాను. చూడండి, గిట్ పుష్ -u. ఓకే, గిట్ పుష్ -u లేదంటే గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ అని ఇచ్చిన సరిపోతుంది. సో చూడండి, ఆర్ యూ షూర్ వాంట్ టు కంటిన్యూ కనెక్టింగ్? ఎస్ అని ఇచ్చి ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా ఇగో ఎవ్రీథింగ్ ఈస్ అప్డేట్. ఓకే, పర్మనెంట్లీ యాడెడ్ గిట్ హబ్ టు ది లిస్ట్ ఆఫ్ నోన్ హోస్ట్స్, టు ది లిస్ట్ ఆఫ్ నోన్ హోస్ట్. ఓకే, అంటే నాకు తెలిసి ఆల్రెడీ అప్డేట్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ ఒకసారి చెక్ చేస్తున్నాను ఈ వెబ్ యాప్ లో. జస్ట్ రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మీకు కమిట్ అనేది రాలేదు కదా. సో ఒకసారి మళ్ళీ చేస్తున్నాను. సో ఒకసారి చూడండి, గిట్ పుష్. ఓకే, గిట్ పుష్ -u అంటే అప్ స్ట్రీమ్ అనమాట. ఓకే, అప్ స్ట్రీమ్ గా ఆరిజిన్ మాస్టర్ ని సెట్ చేస్తుంది. ఓకే, గిట్ పుష్ -u ఆరిజిన్ మాస్టర్ ఇచ్చాక చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ అప్ టు డేట్. సో మాస్టర్ ఈజ్ సెట్ టు ట్రాక్ ఆరిజిన్ మాస్టర్. ఓకేనా? అంతా కూడా అప్డేట్ అయిందంట, అంటే కరెక్ట్ గా అప్డేట్ లోనే ఉంది. ఇక్కడ మీరు ఇందులో ఎస్ఆర్సి మెయిన్ వెబ్ యాప్ లోకి వెళ్తే, ఇక్కడ index.jsp లోకి వెళ్తే ఇక్కడ ఏముంది? ఇక్కడ గ్రీన్ ఉంది. అబ్జర్వ్ చేస్తారా? ఇక్కడ గ్రీన్ ఉంది. ఓకేనా? సో మనం ఏమి ఇచ్చాము ఇక్కడ? ఇందులో ఎల్ఎస్ సిడి ఎస్ఆర్సి. ఓకే, సిడి ఎస్ఆర్సిలో మెయిన్ సిడి స్పేస్ మెయిన్. ఓకే, మెయిన్ లో వెబ్ యాప్, సిడి వెబ్ యాప్ ఎల్ఎస్ విఐ index.jsp వెళ్తే ఇక్కడ ఆల్రెడీ రెడ్ అని ఉంది. ఓకే, కోడ్ రెడ్ లో ఉంది. ఓకే, రెడ్ లో ఉంది. ఇప్పుడు ఎస్కేప్ షిఫ్ట్ కాలన్ డబ్ల్యూక్యూ వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం వీటిని కమిట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు గిట్ స్టేటస్ చెక్ చేయండి. గిట్ స్టేటస్ అయితే మాడిఫైడ్ అని ఉంది. ఇప్పుడు దీన్ని మనం స్టేజింగ్ ఏరియాలోకి తీసుకెళ్ళాలి. గిట్ యాడ్ స్పేస్ డాట్ ఇస్తే స్టేజింగ్ ఏరియాలోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? కమిట్ చేయాలి. గిట్ కమిట్ -m. ఓకే, సో సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్.
అప్డేటెడ్ అని కమిట్ మెసేజ్ ఇస్తున్నాను, ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, అప్డేట్ అయింది. ఇప్పుడు కమాండ్ ఇవ్వండి, గిట్ పుష్ -u ఆరిజిన్ మాస్టర్. ఇప్పుడు చేంజెస్ వెళ్ళిపోతాయి అన్నమాట. చూసారా, చేంజెస్ వచ్చేసినాయి. ఇప్పుడు ఈ రిపాజిటరీలోకి వెళ్ళండి, ఇక్కడ రిఫ్రెష్ కొట్టండి. రిఫ్రెష్ కొడితే ఇక్కడ మీకు కమిటెడ్ వస్తుంది చూడండి, కమిటెడ్. ఓకే, 10DD742. సో దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ ఏం చేశాను తెలుస్తుంది. ఇంతకుముందు గ్రీన్ అని ఉంది, ఇప్పుడు రెడ్ కింద చేంజ్ చేశాను అనమాట. గ్రీన్ అని ఉంది, రెడ్ కింద చేంజ్ చేశాను అనమాట. ఓకే, అంటే సర్వర్ నుంచి డైరెక్ట్ గా నేను ఇక్కడికి నేను చేంజెస్ చేశాను. ఓకే, ఒకవేళ ఇక్కడ మీరు ఏదైనా చేంజెస్ చేశారనుకోండి, ఎక్కడ ఈ సర్వర్ లో మీరు ఏదైనా చేంజెస్ చేశారనుకోండి, అవే చేంజెస్ అక్కడ కూడా అప్డేట్ అవుతాయండి. అవే చేంజెస్ అక్కడ కూడా అప్డేట్ అవుతాయి. మీకు అది కూడా చూపిస్తా చూడండి. ఇది ఓపెన్ చేశాను, ఇక్కడ index.hsp కోడ్ ని ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇది నాకు ఎందులో కావాలి, రెడ్ లో కావాలి, రెడ్ లో కావాలి. ఓకే, సో ఇది ఎందులో కావాలి, గ్రీన్ లో కావాలి. ఓకే, ఆఫీస్ లొకేషన్ కూడా నాకు గ్రీన్ లోనే ఉండాలి. ఓకే, గ్రీన్ లోనే ఉండాలి, అబ్జర్వ్ చేయండి. ఓకే, మెయిన్ హెడ్డింగ్ వచ్చేసి రెడ్. ఓకేనా, ఫోన్ నెంబర్ కాంటాక్ట్ వచ్చేసేమో గ్రీను, ఫోన్ నెంబర్ కాంటాక్ట్ వచ్చేసి గ్రీను, అలాగే ఆఫీస్ లొకేషన్ కూడా గ్రీన్ లోనే ఉండాలి. సో కమిట్ చేస్తాను చూడండి, కమిట్ క్లిక్ చేశాను. సో కమిట్ అయిపోయింది. ఇప్పుడు ఈ చేంజెస్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి కదా, ఎందులో, ఇక్కడ ఈ వెబ్ లో రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే ఇక్కడ మీరు యూజ్ చేసే కమాండ్ ఏంటి, గిట్ పుల్ అనమాట. గిట్ పుల్ -u ఆరిజిన్ మాస్టర్. సో ఎప్పుడైతే ఈ కమాండ్ యూజ్ చేశారో లేటెస్ట్ చేంజెస్ డౌన్లోడ్ చేసుకుంటుంది, ఆటోమేటిక్ గా ఆ పర్టికులర్ మాస్టర్ బ్రాంచ్ లోకి యాడ్ చేస్తుంది అనమాట. ఓకే, గిట్ పుష్ గిట్ పుల్ -u ఆరిజిన్ మాస్టర్. -u తీసేసేయండి, జస్ట్ గిట్ పుల్ ఆరిజిన్ మాస్టర్ అని ఇవ్వండి. ఆటోమేటిక్ గా ఆ చేంజెస్ అన్ని కూడా అప్డేట్ అయిపోతాయి. చూసారు ఇక్కడ index.hsp అయిపోయింది, అప్డేట్ అయిపోయింది. ఒకసారి అది కూడా మీకు చూపిస్తా చూడండి. cd src/main/web app ఎంటర్ ls cat index.jsp. ఓకే, చూసారా, హెడ్డింగ్ వచ్చేసి రెడ్ కలరు, ఫోన్ నెంబర్ వచ్చేసి గ్రీన్ కలరు, ఆఫీస్ లొకేషన్ గ్రీన్ కలర్. అంటే నేను అక్కడ ఏదైతే మార్చానో అదంతా కూడా ఈ లైనక్స్ సర్వర్ లో అప్డేట్ అయింది అనమాట. సో ఈ విధంగా మనం గిట్ హబ్ అకౌంట్ ని ఈ లైనక్స్ సర్వర్ కి SSH ద్వారా మనం కాన్ఫిగర్ చేస్తే, మనం ఎప్పుడైనా సరే పుష్ చేసినా పుల్ చేసినా యూజర్ నేమ్ పాస్వర్డ్ అడగకుండా డైరెక్ట్ గా SSH అథెంటికేషన్ తోనే మనకి పుల్ కానీ పుష్ కానీ జరుగుతున్నాయి అనమాట. సో ఇది చాలా ఈజీ అండి సెటప్ చేయడం. ఓకే, నేను డాక్యుమెంట్ షేర్ చేస్తాను, మీరు కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి, మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్, బాయ్.